శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 21వ తారీఖు నుంచి 27వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. తులారాశి అంటేనే ఒక సెలబ్రిటీ సంబంధించినటువంటి రాశి. ఈ రాశి వారు ఎక్కడున్నా ఏం చేస్తున్నా 10 మంది దృష్టి కూడా వీళ్ళ మీద పడుతూ ఉంటుంది. అందువల్ల మంచైనా చెడైనా వేగంగా వీళ్ళ మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఈ రాశి వారికి. సో అటువంటి రాశి వారికి శుక్రుడు రాష్ట్రాధిపతిగా ఉంటూ ప్రస్తుతం 3వ స్థానంలో భాగ్యాధిపతి బుధుడితో కలిసి ఈ వార ప్రారంభంలో సంచరించడం ప్రారంభమైంది. అంటే మిత్రుల సహకారంతో మీలో ఉన్నటువంటి టాలెంట్ని అభివృద్ధి పరచుకోవడం, అలాగే వివాహ సంబంధించిన విషయాల్లో ఒక నిర్ణయానికి రావడం, లేదా మీకు పరిచయం ఉన్న వారితోనే వివాహం నిశ్చయం అవడం, ఒక విధమైనటువంటి శుభ కార్యక్రమాలు, కొత్త కార్యక్రమాలు ఈ వారం ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. అది విద్యా సంబంధించిన విషయాలు కానీ, వ్యాపార సంబంధించిన విషయాలు కానీ, విదేశ ప్రయాణానికి సంబంధించిన విషయాలు కానీ ఈ వారం మీకు ఎక్కువగా మీ యొక్క ప్రయత్నాలు వాటి మీద కేంద్రీకృతం అవుతుంది. దానికి అనుగుణంగానే మీ యొక్క పరిస్థితులు కానీ అనుకూలత కానీ ముందుకెళ్ళడం జరుగుతుంటుంది. ఎందుకంటే ఇక్కడ భాగ్యాధిపతి, సప్తమాధిపతి, లగ్నాధిపతి కలిసి ఉన్నాడు. అంటే వివాహ సంబంధించిన విషయాలు, విదేశ ప్రయాణాలు కూడా జరిగే అవకాశం ఉంది. అయితే కొంతకాలంగా మీకు భార్యాభర్తలు ఎడబాటుగా దూరంగా ఉన్న, ఉద్యోగరీత్యా ఒక ప్రాంతంలో ఒక ప్రాంతంలో ఉన్న ఈ సమయంలో వాళ్ళు పరస్పరం ఒకే ప్రాంతంలోకి ఒకే చోట్లోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్, మిత్రుల సహకారం అన్నీ హ్యాపీగా బాగుంది. కాబట్టి అంటే 3వ స్థానంలో మనకి శుభగ్రహాలు, అనుకూల గ్రహాలు ఉన్నప్పుడు పనులు వేగవంతంగా ముందుకెళ్ళడం జరుగుతుంటుంది. అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి అవ్వడం జరుగుతుంది. ఇక లాభాధిపతిగా ఉన్నటువంటి రవి 4వ స్థానంలో ఉన్నాడు. చతుర్థ స్థానం అంటే లాభాధిపతి ఏ భావం మీద ఉంటే ఆ భావం మీద మనం మనీ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంటుంది. వాహనాల మీద, స్థిరాస్తి మీద, గృహానికి కావలసినటువంటి అవసరాల కొరకు, విద్యా సంబంధించిన విషయాలు, వైద్యానికి సంబంధించినవి, తండ్రి గారి కొరకు, అలాగే తల్లిగారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం, వారి శ్రేయస్సు కోసం ఏదైనా మంచి కార్యక్రమాలు చేపట్టడం, వారి ఆనందంగా ఉండే ప్రయత్నం చేయడం జరుగుతుంటుంది. మొత్తం మీద ఈ వార ప్రారంభం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా రావడం జరిగింది. ఇక ముఖ్యంగా గురుగ్రహం కేతుగ్రహ నక్షత్రం మీద సంచరిస్తూ 7వ స్థానం అందు ఉన్నాడు. అంటే మొన్నటి వరకు మీరు చేస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు చాలా వరకు దగ్గరగా వచ్చి మిస్ అవ్వడం, ఏదో కారణం వల్ల వాయిదా పడడం జరిగి ఉండవచ్చు. మరి ఈ సమయంలో అవి అతి తొందరలోనే ఒక అంగీకారానికో ఒక అండర్స్టాండింగ్కో వచ్చి వివాహ విషయంలో ఒక నిర్ణయానికి రావడం కూడా జరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు అంటే వివాహానికి ముందు చేయవలసిన కార్యక్రమాలు ప్రారంభం అవడం, దానికి అంటే మరి వివాహ వేడుకలు మరి దానికి సంబంధించిన కార్యక్రమాలు మొదలెట్టడం జరుగుతూ ఉంటుంది. ఒక మంచి రోజు చూసి మరి ఈ విధంగా వివాహం, ఉద్యోగం, విదేశ ప్రయాణానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నెరవేరుతాయి. కేతువు 12వ స్థానంలో ఉండడం, ఆ కేతువు కూడా అదృష్టవశాత్తు చిత్తా నక్షత్రం మీద సంచరించడం, ఆ కుజుడు కూడా 7వ స్థానాధిపతి అవడం. సో ఈ విధంగా వివాహానికి సంబంధించిన కేతువు కూడా సహకరిస్తున్నాడు. ఇక రాహు 6వ స్థానంలో ఉంటూ భాగ్యాధిపతి బుధగ్రహ నక్షత్రంలో ఉన్నాడు. సో ఇవన్నీ గ్రహాలు కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి నక్షత్రాల మీద ఉండడం వల్ల గ్రహాలన్నీ మీకు 100% ఈ వారం అంతా అనుకూలించడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇంటర్నల్గా చూసినప్పుడు మిత్రుల సహకారం అన్నీ అనుకూలంగా ఉంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి ఈ వార ప్రారంభం మీరు అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి అవ్వడం జరుగుతుంది. 5వ స్థానంలో శనిగ్రహ సంచారం కొంతవరకు ఏంటంటే నిర్ణయాలు తీసుకోవడంలో మళ్ళీ వెనక ముందు నాటడం జరుగుతుంటుంది. చేద్దామా వద్దా అన్నటువంటి సందిగ్ధ ఈ విధంగా ఉండడం, అలాగే మీ అనుకున్నవి సకాలంలో కొన్ని కార్యక్రమాలు ఆగిపోవడం వల్ల కూడా కొన్ని ముఖ్యమైన పనులు
వాయిదా వేద్దామని నిర్ణయానికి రావడం జరుగుతుంటుంది. కానీ వాయిదా వేయకుండా సకాలంలో మీరు పూర్తి చేసుకుంటారు. ఏమాత్రం అధైర్యపడకుండా ప్రస్తుతం మీకు పరిస్థితులు అనుకూలించినా అనుకూలించకపోయినా మీ యొక్క కార్యక్రమాలు అంటే మీ ప్రయత్నాలు అంటే విదేశ ప్రయత్నమా వివాహ ప్రయత్నం అనేది ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఈ ప్రయత్నంలో మీరు వినాయకుడి యొక్క విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం గణపతి ఆరాధన గణపతి హోమం లాంటివి చేసుకోవడం, నిరంతరం సంకటనాశన గణేష్ స్తోత్రాన్ని చదువుకోవడం, అలాగే మీ యొక్క స్టామినా కోసం రవి యొక్క రోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదిత్య ఉదయ పారాయణ ఇవన్నీ చేసుకోవడం వల్ల చిన్న చిన్న ఆటంకాలు ఉన్నా కూడా అవన్నీ తొలగి మీ భవిష్యత్తుకి మేలు కోరే విషయాలు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. ఏదైనా ప్రస్తుతం జరుగుతున్నది పుష్యమాసం. అంటే పుష్యమాసం అంటే పౌర్ణమి రోజు పుష్యమి నక్షత్రంలో చంద్రుడు ఉండగా ఏర్పడింది పుష్యమాసం అవుతుంది. ఈ మాసం శని భగవానుడికి అత్యంత ప్రియమైనటువంటి నెల. అందుకని ఈ నెలలో చేసే ఏ దైవ కార్యక్రమం ముఖ్యంగా సోమవారం కానీ శనివారం కానీ శివుణ్ణి అభిషేకం చేసుకోవడం, ఇంకా బాగా శని యొక్క ఇబ్బందులు అంటే శని ఇబ్బందులని కాదు, మీరు అటువంటి ఇబ్బందులు కష్టాలు పడుతున్నప్పుడు అంటే ఆర్థికపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ వృత్తిపరంగా కానీ ఇబ్బందులు పడుతున్నప్పుడు ఈ నెలంతా కూడా వీలైతే శివాలయాన్ని దర్శించుకోవడం, వీలైతే మీకు అనుకూలమైనటువంటి రోజు సోమవారమా లేదంటే శనివారమా శివాలయాన్ని దర్శించడం, అలాగే శివునికి ఇష్టమైనటువంటి మాస శివరాత్రి రోజు ఖచ్చితంగా ఆ రోజు మీరు ప్రదోష వేళలో శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల, అలాగే ఈ నెలంతా కూడా నియమంగా అంటే కార్తీక మాసంలో మనం ఏ విధంగా నియమంగా ఉండు ఎన్వి అది తినకుండా పవిత్రంగా ఉంటామో ఈ నెల కూడా సాధ్యమైనంత వరకు కనీసం నెల రోజులు, కొన్నాళ్ళు అయిపోయింది కాబట్టి కనీసం ఒక 11 రోజులు లేదంటే 5 రోజులు ఒక దీక్షగా నియమంగా మరి దీక్షగా చేసినప్పుడు కానీ లేదంటే ఒక 3 శనివారాలు నియమంగా ఉన్నా కనీసం ఒక శనివారం నియమంగా ఉన్నా ఈ పుష్యమాసంలో మీరు ఒక వారం నియమంగా ఉంటే అది ఒక 100 వారాల ఫలితం శని భగవాను అనుగ్రహంతో లభించే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెలంతా కూడా మీరు శనిగ్రహ అనుగ్రహం కోసం మరి నవగ్రహాల్లో శని భగవానికి అభిషేకం అన్నా చేయించుకోవచ్చు, లేదా శివుడికి అభిషేకం అన్నా చేసుకోవచ్చు. మీకు తోచిన విధంగా మీకు ఏది అవకాశం ఉంటే మీకు మనసుకి ఏది తృప్తి అనిపిస్తే ఆ విధంగా మీరు శివారాధన చేయడం వల్ల 100% శని పెట్టే ఇబ్బందుల నుంచి ఈ వారం ఈ నెల చేయడం వల్ల 100% మరి మీకు మంచి శుభాన్ని మంచి జీవితాన్ని శని భగవాని అనుగ్రహంతో కలుగుతుందని ఆశిస్తూ, సాధారణంగా ఈ వార ఫలాలు మాస ఫలితాలు కానీ గమనిస్తున్నవారు దాన్ని ఫాలో అవుతున్నవారు కేవలం ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు పూర్తిగా జరిగే అవకాశం ఎంతవరకు ఉంటుంది ఉండదు అన్న విషయాన్ని మీ యొక్క జన్మజాతకంలో జరుగుతున్నటువంటి దశలను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. సో అయితే చాలా వరకు జాతకుడు ఉండే పరిసర ప్రాంతాలు, అతను చేస్తున్నటువంటి వృత్తి వ్యవహారాలు, అతని అలవాట్లు, ఆలోచన విధానాన్ని బట్టి కూడా గ్రహాలు ఇచ్చే ఫలితాలు కూడా మారడం జరుగుతూ ఉంటుంది. సో అందుకని గ్రహాలు అనుకూలంగా ఉండాలంటే మీ యొక్క నడవడిక, దైనందిన ప్రవర్తన బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వహించినప్పుడు గ్రహాలు కంపల్సరీగా మీకు అనుకూలించే అవకాశం ఉంటుంది. మీ నడవడికలో కానీ ప్రవర్తనలో కానీ బాధ్యతారహితంగా ప్రవర్తించినప్పుడు అంటే కుమారుగా తల్లిదండ్రులు నిందించడం కానీ వారిని గౌరవించకపోవడం కానీ, అలాగే భార్య పిల్లల మీద సరైనటువంటి బాధ్యత లేకుండా విచ్చలవిడిగా ధనాన్ని ఖర్చు పెట్టడం కానీ, అలాగే అక్రమంగా ధన సంపాదన చేసినప్పుడు ఆ సంబంధించిన గ్రహాలు మీకు పాజిటివ్గా కాకుండా నెగిటివ్ ఫలితాలు ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కూడా ఉండే అవకాశం ఉన్నాయి. అంటే తాత్కాలిక సుఖం కోసమో ఆనందం కోసమో జాతకుడు తాపత్రయపడకుండా రెస్పాన్సిబిలిటీగా తన యొక్క సంపాదించిన ధనాన్ని కుటుంబ సభ్యులతో తల్లిదండ్రులతో కలిసి పంచుకున్నప్పుడు మీ యొక్క పాప ఫలితం కూడా ఆ విధంగానే వాళ్ళు కూడా పంచుకొని మీకు గ్రహాల యొక్క స్థితి మీకు అనుకూలిస్తుంది. అంటే మీరు మీ యొక్క కష్టాన్ని వాళ్ళకు సక్రమంగా పెట్టడం వల్ల వాళ్ళ పుణ్య ఫలితం మీకు రావడం వల్ల మీ యొక్క ఇబ్బందులు, కష్టాలు, నష్టాల నుంచి మీరు బయటపడి సంతోషంగా ఆనందంగా జీవించే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ గ్రహాలు కూడా మీ స్థితిని బట్టి పరిస్థితిని బట్టి అనుకూలిస్తాయే తప్ప
మీరు ఎంత కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు చేసినా మీ వృత్తిలో మీ యొక్క బాధ్యతలో రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు 100% జాతకులు మీకు నెగిటివ్ ఫలితాలు పొందడం జరుగుతుండదు. ఉదాహరణకి తండ్రిని చూడనప్పుడు రవి, తల్లిని చూడనప్పుడు చంద్రుడు, అన్నదమ్ముని చూడనప్పుడు కుజుడు, ఈ విధంగా గ్రహాలు మీకు నెగిటివ్ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. బట్ వాళ్ళ బాధ్యతలు ఎలాగున్నా, వాళ్ళు ఎటువంటి వారైనా మీ బాధ్యత సక్రమంగా నిర్వహించినప్పుడు మీకు గ్రహాలు అనుకూలించి మీకు ఖచ్చితంగా మంచి స్థాయిని, మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.